Audio Jungle. Audio Jungle. Hi guys, welcome back to our channel Homemakers 2.0. మన తెలుగు వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ లో అతిపెద్ద ఫెస్టివల్ ఒకటి ఉగాది. ఆ ఉగాది వచ్చిందంటే మనం షాపింగ్ చేయకుండా ఆగం కదా. అట్లనే మేము కూడా కొన్ని షాపింగ్ చేసినాము. దట్టు ఇవాల్టి వీడియోలో స్పెషల్ ఏంటంటే హాఫ్ శారీస్. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు కదా. ఇప్పుడు మన ఛానల్లో కుర్తీస్, శారీస్ ఇవన్నీ చూపించినాం, కానీ ఫర్ ద ఫస్ట్ టైం హాఫ్ శారీస్ చూపిస్తున్నాము. హాఫ్ శారీస్ కలెక్షన్ ఇవాళ. సో అన్ని చూపిస్తాం మీకు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది వచ్చేసి మన ఫస్ట్ లెహంగా. ఇది కంప్లీట్గా బనారస్ వచ్చిందనమాట. లెహంగా అండ్ బ్లౌజ్ అంతా బనారస్కి పెద్ద బార్డర్ వచ్చేసింది. అది కూడా ఏంటి, కంప్లీట్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్, క్రీమ్ అండ్ రెడ్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది. అండ్ దీనికి లెహంగాకి మ్యాచ్ అయ్యేటట్టు రెడ్డిష్ మెరూన్ కలర్లో ఇట్లా స్లీవ్స్ పెట్టించుకున్నాను నేను. అండ్ ఈ రెండు క్రీమ్ అయిపోయినాయి కాబట్టి నేను దీనికి కంప్లీట్ ఆపోజిట్లో రెడ్ చున్నీ వచ్చింది. దీనికి యాక్చువల్గా ఇది అంతా సెట్ అనమాట. సెమీ స్టిచ్డ్ లెహంగా ఇది. మనం ఓన్లీ ఇది స్టిచ్ చేయించుకోవాలి, సైడ్ స్టిచ్ చేసుకోవాలి. అండ్ బ్లౌజ్ పీస్ వస్తుంది, చున్నీ కూడా దానికి సెట్ వచ్చేస్తుంది. ఇంకా దీనికి మనం పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదు. సెమీ స్టిచ్డ్ కాబట్టి ఈజీగా అయిపోతుంది పని. ఇది వచ్చేసి మన సెకండ్ లెహంగా. ఇది కంప్లీట్గా వెల్వెట్ క్లాత్తో వచ్చింది. లెహంగా పార్ట్ మొత్తం, లెహంగా అండ్ బ్లౌజ్ కూడా మొత్తం వెల్వెట్ క్లాత్ వచ్చేసింది. అండ్ వెల్వెట్ మీద కూడా కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. నైట్ పార్టీస్కి వేసుకుంటే అసలు జిగేల్ అంటది ఇది. బ్లౌజు లెహంగా నేవీ బ్లూ కలర్తో ఇచ్చారు కాబట్టి కంప్లీట్గా కాంట్రాస్ట్గా క్రీమ్ కలర్ చున్నీ ఇచ్చారు విత్ బార్డర్. సేమ్ అదే క్లాత్తో మనకి వెల్వెట్ క్లాత్తో బార్డర్ వచ్చింది. కంప్లీట్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. నా దగ్గర ఉన్న అన్ని లెహంగాస్లో ఇది బెస్ట్ లెహంగా అని చెప్పుకుంటాను నేనైతే. నా ఫేవరెట్ లెహంగా ఇది. ఇది వచ్చేసి మన థర్డ్ హాఫ్ శారీ. ఇది ఏం చేసా అంటే నేను సొంతంగా డిజైన్ చేసుకున్నాను అనమాట. ఒక శారీ తీసుకొని ఈ శారీ ఇందులోనే లెహంగా అండ్ బ్లౌజ్ కుట్టించేసా. శారీలో వచ్చిన బ్లౌజే కుట్టించిన అండ్ శారీ తోటి లెహంగా కుట్టించేసా. అండ్ దీనికి మ్యాచింగ్ ఓనీ కోసం ఎంత తిరిగినానో నేను, అసలు ఎక్కడ దొరకలేదు. ఇంకా లాస్ట్కి దొరకకపోతే ఇది క్రేప్ ఫ్యాబ్రిక్, మంచి క్రేప్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి లేస్ అటాచ్ చేయించిన. ఈ టాజిల్స్, ఈ లేస్, ఈ ఫ్యాబ్రిక్ అన్ని టైలర్కి ఇచ్చి నేను స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఇది నెక్స్ట్ లెహంగా అనమాట. ఇది వచ్చేసి పట్టుది. ఇది ఏం చేసా అంటే నేను ఒక పట్టు శారీ తీసుకున్నా. ఆ శారీలో నాకు లెహంగా, బ్లౌజ్ అండ్ మా పాపకి లెహంగా వచ్చేటట్టుగా స్టిచ్ చేయించిన నేను. మా పాపకి వేరే బ్లౌజ్, మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకొని తనకు స్టిచ్ చేయించిన. ఇక్కడ పిక్ యాడ్ చేస్తారు చూడండి. అండ్ దీనికి ఏమైందంటే యాక్చువల్గా ఈ కలర్ కాదు, ఈ కలర్, ఈ వాయిలెట్ కలర్ అయితే ఓనీ అయితే దీనికి బాగా సెట్ అవుతుంది. కానీ నేను ఎంత వెతికినా దొరకలేదు నాకు. సో నేను ఇప్పటికైతే ప్రస్తుతానికైతే దీంతో అడ్జస్ట్ అవుతున్నా. కానీ వెతికి ఈ ఓని తీసుకుంటా ఖచ్చితంగా. నేను కనీసం డై అలా చేయించుకుంటా ఖచ్చితంగా. ఇప్పటికి ప్రస్తుతానికైతే ఇంకా అడ్జస్ట్ అవుతున్నా. ఇది నా దగ్గర ఉన్న లెహంగాస్లో లాస్ట్ లెహంగా అనమాట. ఇది కూడా శారీ తీసుకొని డిజైన్ చేయించాను నేను. ఒక ఆన్లైన్లో తీసుకున్నా ఈ శారీ, బాగా అనిపించి. ఇది లంగా ఓనికి అయితే బాగుంటుందేమో అనిపించింది నాకు, అందుకే లంగా ఓనిలాగా స్టిచ్ చేయించిన. సేమ్ శారీ, లెహంగా అండ్ బ్లౌజు శారీలోనే తీసేసుకొని ఈ రెండు శారీతోటే స్టిచ్ చేయించేసిన. దీనికేమో మంచి రఫల్ హ్యాండ్స్ పెట్టించిన. అప్పుడు రఫల్ హ్యాండ్స్ నడుస్తుండే, అందుకని రఫల్ హ్యాండ్స్ పెట్టించిన. దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్గా క్రీమ్ కలర్ కట్ వర్క్ లెహంగా తీసుకున్నా. అది కూడా జార్జెట్లో తీసుకున్నా. నా మెయిన్ మోటో ఏంటంటే రిపీట్ కావద్దు. అన్ని క్లాత్ కానీ ప్యాటర్న్ కానీ ఏది రిపీట్ కావద్దని నా దగ్గర ఉన్న లెహంగాస్ అన్నీ అట్లానే డిజైన్ చేయించుకున్నా. ఒకటి వెల్వెట్, ఒకటి నెట్, ఒకటి బనారస్, ఇది ఆర్గన్జా, ఒకటి పట్టు, అట్లా తీసుకున్నా అనమాట. ఒకటి ఎప్పుడు వేసుకోం కదా, ఎప్పుడో ఒకసారి వేసుకుంటామని చెప్పి ఇంకా అన్ని క్లాత్స్ ట్రై చేసిన నేను. ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్కలాగా ఉండాలన్నట్టు డిజైన్ చేయించుకున్నా. ఏ లెహంగా నచ్చిందో కమెంట్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై లెహంగాస్ కలెక్షన్. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.